వర్మ గారి వర్గానికి పిఠాపురంలో కళ్యాణ్ బాబు గారి వర్గానికి ఏవైతే జరుగుతున్నాయో ఇది ఆరోగ్యదాయకమైనా కాదు. ఎంతవరకు ఆలోచించాలి? చేసేటటువంటి విధానంలో ఎన్నో చేసుకుంటూ వెళుతున్నారు. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు బురద చల్లుకునే కార్యక్రమాన్ని ఆపి హామీలు చేయలేవని చెప్పారు. హామీలు చేయలేవని చెప్పేశారు. ఏదైతే నిరుద్యోగ భృతి, ఉద్యోగ అవకాశాలు ఇంకా ఏం క్లారిటీ లేదు. ఇంటికి ఇంతమందికి చదువు కోసం ఇంత ఇస్తామని చెప్పారు, దానికి క్లారిటీ లేదు. అమ్మఒడి ప్లేస్లోనూ తల్లికి వందనం అనేది ఇవ్వడం అనేది వీళ్ళు పెట్టుకున్నటువంటి ఇది. ఇప్పుడు పేరు ఎన్ని మారినా ఎలక్షన్స్ ఇప్పుడు ఇది మన స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, ఎలక్షన్స్ లో ఇచ్చినటువంటివి ఇప్పుడు జరుగుతున్నాయా? జరగట్లా. చెయ్యలేమని చెప్పేశారు. ఎందుకు? జగన్ యొక్క పరిపాలనలో చేసిన అప్పుల వల్ల, చేసిన తప్పుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అని చెప్పారు. రైట్, ఓకే, బాగుంది. ఈ స్థితి ఉంటుందని తెలిసినప్పుడు పిచ్చివాణి చేయడం ఎందుకు? ప్రజల్ని ఎందుకు అనవసరమైన హామీలు ఇవ్వాలి? అసలు ఎందుకు ఉచితంగా పెట్టాలి? ప్రజలు దీని గురించి ఏం పెద్దగా పట్టించుకోవట్లేదే. అభివృద్ధి కావాలనుకుంటున్నారు, రోడ్లు బ్రహ్మాండంగా అవుతున్నాయి అంటున్నారు. అమరావతి ఈ రోజు మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు, అమరావతి పనులకు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఇవన్నీ కొంచెం మంచి పరిణామాలు కదా. మీరు ఏమన్నా దానికి ఏమన్నా? నేను ఒక మాట చెప్తా. మంచి పరిణామం అంటే ఆంధ్రాలో ఆడపిల్ల ఇంకా ఇబ్బంది పడుతోంది. ఆంధ్రాలో ఆడపిల్లల మీద అత్యాచారాలు ఇంకా ఆంధ్రాలోనే ఇబ్బంది పడుతుంది, తెలంగాణలో ఇబ్బంది పడుతుంది. తెలంగాణ ఏ రాష్ట్రంలో ఇబ్బంది పడలేదా? నేను అనేది అదే, ప్రతి రాష్ట్రంలోనూ ఉంది. కానీ ఆంధ్రాలో ఈ అంశం మీద విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. సరే, ఇది పక్కన పెడదాం. మతాల మధ్య కుంపట్టు రాజేస్తున్నారు. ఇది పరమ నీచం, పరమ నీచం. మతాల మధ్య, కులాల మధ్య కుంపట్లు రాజేసి వాళ్ళు వీళ్ళననా వీళ్ళు వాళ్ళననా. ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? మీ పార్టీల్లో లేరా? అన్ని పార్టీల్లోనూ అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారుగా. ఓ పక్క ఇక్కడ ఈ రకంగా కొట్టుకు చస్తుంటే అందరి నోరు ముయించచ్చుగా. ఒరే, కొట్టుకోకండ్రా, తిట్టుకోకండ్రా, మన మతాన్ని పూజిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం అనే అంశం మీద దృష్టి పెట్టండ్రా, కొట్టుకోకండ్రా నాయనా అని చెప్పి ఎందుకు మాట్లాడట్లే ఎవరైనా? అవునా కాదా? గడచిన కొన్నాళ్లలో ఏపీ ప్రభుత్వంలో, ఏపీ రాష్ట్రంలో విపరీతమైనటువంటి ఒక భయానకమైన ఎపిసోడ్ జరిగిందిగా. జగమెరిగిన సత్యమేగా ఇది. నేను చెప్పిన వాడినేగా. వద్దు, ఎందుకు మనలో మనకి చిచ్చులు ఎందుకు, మనలో మనకి కొట్లాటలు ఎందుకు? కానీ మీరు నిజంగానే సరే, మొన్న జరిగినటువంటి ఏదైతే ప్రవీణ్ పగడాల హత్య కాదు, ఇది కదా, అది మామూలుగా అది యాక్సిడెంట్ని హత్య అనుకుని చాలా మంది రచ్చరచ్చ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు అన్ని సీసీ కెమెరాలు ఫుటేజ్ చూపించి అది యాక్సిడెంట్ గానే ప్రూవ్ చేశారు. కేసు అక్కడితో క్లోజ్ అయింది. బట్ మళ్ళీ దీన్ని ఇంకా ఇప్పుడు సిబిఐకి పంపిస్తా, అక్కడికి పంపిస్తా. ఎవరో హర్ష కుమార్ అనే అతను ఆయన ఇష్టం వచ్చినట్టు ఏం అవసరం? పోలీసు యంత్రాంగం అణువణువు పరీక్షించి ఇది అని చెప్పింది. అయినా సరే దాని మీద ఎందుకు బురద చల్లుతున్నారు? మరి నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, అసలు మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఈ అంశం అయిపోయింది, క్లారిటీ వచ్చేసింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇక మాట్లాడకండి దయచేసి. మీరు మతాల మధ్య కుంపట్లు పెట్టుకోకుండా ఎందుకు చెప్పట్లేదు? ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని చూస్తారు. ఇప్పుడు దీన్ని కూడా తప్పుపడతారు. రాసుకోను. అప్పుడు వచ్చారు, మట్టి ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు, ఇప్పుడు వచ్చారు సిమెంట్ వేశారా, ఇలానే మాట్లాడతారు. వ్యంగ్యంగా మాట్లాడతారు, తప్పు చేసి మాట్లాడతారు, తప్పుగా మాట్లాడతారు. పాజిటివ్గా ఎవరు తీసుకోరు. ఈ రోజుకి టీడీపీలో చాలా మందిలో ఎవరైతే వాళ్ళ కోరుకున్న అనుభవానికి, 5-6 సార్లు ఎమ్మెల్యే అయినందుకు, దానికి ప్రజా అభిమానం పొందినందుకు, ఇన్ని ఉన్నా కూడా మాకు మంత్రి పదవి దక్కలేదనే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఈ రోజుకి చాలా మంది ఉన్నారు. కానీ బయటపడరు చాలా మంది. 134 వచ్చిన మనకి కర్మ ఏంటి, 20 వచ్చిన వాళ్ళకి ఇంత ప్రభావం ఏంటని లోపల అనుకోకుండా ఉంటారా? నేను ఒకటే అడుగుతున్నా. నేనంటే మూర్ఖపుండా కొడుకున్నా అని ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. కానీ బయటకి ఎవరు వచ్చి ఎందుకు చెప్పట్లేదు? చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో ఆయన ఆజ్ఞని శిరసా వహిస్తున్నారు. అలాగే ఆయన రాష్ట్రం
మొత్తంలో ఏవైతే జరుగుతున్నాయో వాటి మీద ఒకసారి ఉక్కుపాదం వేస్తే సరిపోతుందిగా.